నమస్కారం. ఓం ఛానల్ సమర్పిస్తున్న తెలుగు సౌరభం కార్యక్రమానికి స్వాగతం. మనకి పట్టరాని సంతోషం వచ్చినా, ఆపలేని దుఃఖం వచ్చినా మొట్టమొదటి స్పందన మన మాతృభాషలోనే వస్తుంది. అలాగే విపరీతమైన కోపం వచ్చినా, ఆపుకోలేని అసహ్యం కలిగినా వెలువడే స్పందన మాతృభాషలోనే. మన ఉద్వేగాలకి ప్రతిబింబమైన మాతృభాషని, మనకి ఉగ్గుపాలతో తల్లి అందించిన మాతృభాషని కాపాడుకోవాలనే చిన్ని ప్రయత్నమే ఈ తెలుగు సౌరభం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మొదటి విభాగం పద్యామృతం. పద్యామృతం విభాగంలో ఇవాళ మనకు తాడేపల్లి పతంజలి గారు ఓ ఆణిముత్యం లాంటి పద్యాన్ని అందించబోతున్నారు. ఈరోజు మనం ఆదికవి నన్నయ్య రచించినటువంటి మహాభారతంలో ఒక చక్కటి పద్యాన్ని తెలుసుకుందాం. ఈ పద్యం మనిషి నడవడికని గురించి తెలియజేస్తుంది. అంటే మనిషి ఏ సందర్భంలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే ఎదుటివాడి మనస్సుని ఆకట్టుకోగలము, అలా ప్రవర్తించకపోతే వచ్చే నష్టం ఏమిటి, ఇలాంటి విషయాలన్నింటినీ ఈ పద్యం వివరిస్తుంది. ఈ పద్యం అగ్ని ఒక మహర్షికి చెప్తాడు. తన ఎరిగిన అర్థంబు వరుడు అనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన, చెప్పని వాడును సత్యము చెప్పని వాడును ఘోర నరక పంకమున పడును. తన ఎరిగిన అర్థంబు. ఎంత గొప్ప విషయం అంటే, మనకేదో ఒక విషయం తెలుస్తుంది. ఆ విషయంలో మొత్తం మనకి సంపూర్ణంగా తెలుసు. ఎవడో ఒకడు మన దగ్గరికి వచ్చాడు ఆ విషయం తెలియని వాడు. అయ్యా, మీకు ఈ విషయం తెలుసుట కదా, నాకు కొంచెం వివరించండి, నాకు చాలా అవసరం ఉందండి అది అని మనల్ని వేడుకుంటాడు. అప్పుడు మనం వీడికి చెప్తే మనకేం ప్రయోజనం అని ఆలోచించకూడదట. తనకు తెలిసిన విషయాన్ని ఎవడైనా ఎదుటివాడు వచ్చి అడిగితే ఎలా మనిషి ప్రవర్తించాలో నన్నయ్య గారు చెప్తున్నాడు. తన ఎరిగిన అర్థంబు వరుడు అనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన. అయ్యా, ఈ విషయంలో నేను ఎలా ప్రవర్తించాలి, ఆ విషయం మీకు తెలుసు కదా, చెప్పండి అని అడిగితే చెప్పని వాడును. కొంతమంది తెలిసిన విషయాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటుంటారు. అలా గనక చెప్పకపోతే సత్యము చెప్పని వాడును. ఇక్కడ నన్నయ్య గారు ఎంత చక్కటి మెలికి పెడుతున్నాడంటే, కొంతమంది తెలిసిన విషయాన్ని ఎదుటివాడికి చెప్పటంలో పూర్తిగా చెప్పరు. కొంచెం కొంచెం చెప్పి మళ్ళీ వీడు నా దగ్గరికి రావాలి, కొంచెం మొత్తం చెప్పేస్తే వీడి దగ్గర నాకు పూర్వం ఉన్నటువంటి పరువు అంతా పోతుంది అని చెప్పి కొంచెం చెప్తారు. అలా కాదు. అలాగే కొంతమంది విషయాన్ని పూర్తిగా చెప్పకుండా వక్రీకరించి చెప్తారు. అలా కాదు. విషయం ఎలా చెప్పాలంటే సత్యము చెప్పని వాడును. సత్యమే చెప్పాలట. తనకి ఆ విషయంలో ఎంత తెలుసు, ఆ వృత్తాంతం ఎంత తెలుసు, మొత్తం కూడా వాడికి చెప్పాలట. ఇలా చెప్పకపోతే ఏం జరుగుతుంది అంటే, నన్నయ్య గారు నానా రుచిరార్థ సుత్తి నిధి అని పేరు ఉన్నటువంటి నన్నయ్య గారు చెప్తున్నాడు, ఘోర నరక పంకమున పడును. ఘోరమైనటువంటి నరకము అనేటువంటి బురదలో వాడు పడతాడు. ఎవడంటే విషయం తెలిసి కూడా ఎదుటివాడు అడిగితే ఎవడైతే చెప్పకుండా ఉంటాడో, సత్యము చెప్పకుండా ఉంటాడో, వాడు ఘోరమైన నరకం అనే బురదలో పడతాడు. ఇక్కడ నరక పంకము దగ్గర నన్నయ్య గారు విచిత్రమైనటువంటి ప్రయోగం చేశారు. ఈ సమాసంలో మనం పంకము వంటి నరకము అని ఒక అర్థం తీసుకోవచ్చు, అంటే బురద వంటి నరకము అని ఒక అర్థం తీసుకోవచ్చు, నరకము వంటి బురద అని ఒక అర్థం తీసుకోవచ్చు. ఇక్కడ పంకము అనేటువంటి పదం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సాధారణంగా శ్రీనాథుడు అడుసు లోపల తాటిపండు అదిమినట్టు అంటాడు. బురదలో
ఏదైనా వస్తువు వేసి తొక్కేసేస్తే మళ్ళీ దాన్ని పైకి తీయటం అనేది చాలా కష్టం, బాగా లోతుకి వెళ్ళిపోతుంది. అలాగే నరకం అనేటువంటి బురద, ఆ బురదలో కనుక పడిపోతే అంటే వాడు మళ్ళీ మళ్ళీ కోలుకోవటం చాలా కష్టం. అంటే ఒక ఉత్తమమైనటువంటి మానవతా విలువను మానవుడు కోల్పోతాడు. కాబట్టి ఈనాటి సమాజంలో కూడా మనకి ఏదైనా విషయం తెలిస్తే ఎవరైనా వచ్చి అడిగితే దాన్ని దాచిపెట్టుకోవద్దు. దాన్ని ఉన్నట్లుగా ఎదుటివాడికి చెప్పి మనం తద్వారా ఎదుటివాడి యొక్క జ్ఞానాభివృద్ధికి తోడ్పడాలి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఎందుకంటే నిలవ ఉన్నటువంటి నీళ్లు తాగటానికి పనికిరావు, కదిలేటువంటి నీళ్లే, ప్రవహించే నీళ్లే తాగటానికి పనికొస్తాయి. అలాగే విద్య కూడా ఒక చోట నిల్వ ఉండకూడదు, అది ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి, నలుగురికి పంచుతూ ఉండాలి, అప్పుడే విద్య పెరుగుతుంది. ఇటువంటి గొప్ప సందేశాన్ని నన్నయ్య గారు ఆది పర్వంలో మనకు అందించారు. అంతటి గొప్ప పద్యాన్ని అందించినటువంటి నన్నయ్య గారికి అభినందనలు చెప్తూ ఈ పద్యాన్ని అందరం కంఠస్థం చేసుకుని నిత్య జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి. తెలుగు సౌరభం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.